అందరికీ నా నమస్కారాలండి. ఇంగ్లీష్ 7th క్లాస్ హానీకూమ్ టెక్స్ట్ బుక్ నుండి పేజ్ నెంబర్ 80లో మనకు వచ్చేసి సౌండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి ఒకటి అవి మనం చూద్దాం. టోటల్ ప్లేలిస్ట్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. గ్రామర్కి సంబంధించి మీకు టోటల్ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అదంతా ఇక్కడ ఉంది. అక్కడ నుంచి మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లానే పాఠ్యాంశాలు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లానే పీడిఎఫ్ తొందరగా నేను చదువుకోవాలి, మొత్తం పూర్తిగా ఈజీగా కంప్లీట్ చేయాలి మెయిన్ పాయింట్స్ అని అనుకుంటే ఈ పీడిఎఫ్ని పర్చేస్ చేయొచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. అండ్ పేజ్ నెంబర్ 80లో మీరు చూసినట్లయితే ఈ విధంగా ఇచ్చారు. ప్రొనౌన్సియేషన్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే కాట్ అండి, ఈ విధంగా రాయబడుతుంది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో. ఇది వచ్చేసి కోట్ అనమాట. కాట్ కోట్, కాస్ట్ కోస్ట్. ఇది వచ్చేసి టాస్ట్ టాస్ట్. ఇక్కడ ఈడి ఉంది కదా, డ్గా పలగదు, టిగా పలుకుతుంది అనమాట. టాస్ట్ టోస్ట్. ఘాట్ గోట్. రాట్ రోట్. తర్వాత బ్లాట్ బ్లోట్. నాట్ నోట్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇక టాస్డ్ టోస్ట్ ఇంది అనుకుంటాం, కానీ టాస్ట్ అనమాట. టాస్ట్. ఇది వచ్చేసి ఆ రెండో దీర్ఘంగా ఉన్న ఆ విధంగా పలుకుతుంటే, ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇక్కడ మీరు చూశారనుకోండి ఇదంతా కూడా ఓ లాగా పలుకుతుందంట. బ్లోట్ నోట్ ఈ విధంగా ఉంటుంది, దయచేసి గమనించండి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. టాస్ట్ టోస్ట్ అదొకటి. ఇక్కడ నాట్, కొంతమంది నాట్ అనుకుంటారు, కాదు, నాట్ కే సైలెంట్. నాట్ నోట్ ఈ విధంగా అనమాట. తర్వాత థర్డ్ టాపిక్ చూసినట్లయితే సౌండ్ ష్ అండి, ఎస్హెచ్. దీన్ని జనరల్గా ఎలా రాస్తారు అంటే మనకి ఇదిగోండి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది ష్ సౌండ్ని. ఓకే. అండ్ షీప్, ట్రాష్, మాష్, ఫ్యాషన్ ఇవన్నీ ఇచ్చారు. అయితే ఎట్లా రాయమన్నారంటే ఈ ష్ సౌండ్ అనేది బిగినింగ్లో ఉందా, మిడిల్లో ఉందా, ఎండ్లో ఉందా అది తేల్చమన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే షీప్ ఎక్కడుంది, బిగినింగ్లో ఉంది. తర్వాత ట్రాష్ ఎండింగ్లో ఉంది. మార్ష్ ఎండింగ్లో ఉంది. ఫ్యాషన్ మధ్యలో ఉంది. యాంగ్షియస్ ఇది వచ్చేసి మధ్యలో ఉంది. ష్రీక్ స్టార్టింగ్లో ఉంది. షోర్, షా అండి, ఏం లేదు, సింపుల్గా షా అనేది ఎక్కడుంది, ఫిష్లో చివరుంది. పోర్షన్ ఎక్కడుంది, మధ్యలో. కావాలంటే తెలుగులో రాసుకున్నారని ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది, ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంది. యాషిస్ మధ్యలో ఉంది. యా షా జ, షా అనేది మధ్యలో ఉంది. ష్యూర్, ష్యూర్ వచ్చేసి స్టార్టింగ్లో ఉంది. నేషన్ మధ్యలో ఉంది షా. షూ ఫస్ట్లో వచ్చింది షా. పుషింగ్ మధ్యలో వచ్చింది షా. పాలిష్ చివరిలో వచ్చింది షా. మస్టాష్, మస్టాష్ ఎక్కడ వచ్చింది, చివరిలో వచ్చింది అనమాట. ఇక మనం ఓ పద్ధతిగా పెట్టేసుకుంటే ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నది 81 పేజీలో మీకు క్వాలిటీ అనే చాప్టర్ ఏదైతే ఉంది కదా లెసన్, అక్కడ ఇనీషియల్ వచ్చినవన్నీ ఏంటంటే షీప్, షూ, ష్రీక్, షోర్, ష్యూర్. వీటిలో అన్ని షా అనేది ఫస్ట్ మొదటి అక్షరం, అదే షా. ఇక్కడ మీడియల్ అంటే మధ్యలో. పుషింగ్ షా. నేషన్, యాషిస్, ఫ్యాషన్, యాంగ్షియస్, పోర్షన్ మధ్యలో వచ్చింది. ఫైనల్ అంటే చివర. మార్ష్, ఫిష్, పాలిష్, మస్టాష్, ట్రాష్ ఈ విధంగా అనమాట. తర్వాత ఎట్లయితే మనం షా శబ్దం చూసామో చ్ అనేది, దీన్ని ఈ విధంగా రాస్తారండి. ఇక్కడ షా ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే టీ అనేది ముందు ఉంటుంది. పలకన ఎలా పలుకుతామంటే ఈ విధంగా చ్. చా ఉంది కదా, చాలో ఈ విధంగా ఆ తీసేస్తే చ్. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే చూజు, చైల్డ్, చీజ్, చైర్, చామింగ్ అన్నీ ఎక్కడ ఉన్నాయండి, స్టార్టింగ్లో ఉన్నాయి చా అనేది. ఇక్కడ చూడండి బెంచ్ చివర్లో, మార్చ్ చివర్లో, పీచ్ చివర్లో, రెచ్ చివర్లో, రీసెర్చ్ చివర్లో చి సౌండ్ అనేది ఆ విధంగా ఉంది. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో రాసామనుకోండి వీటిని ఈ విధంగా ఉంటాయి. చూజ్, చైల్డ్, చీజ్, చియర్, చామింగ్ ఇవి స్టార్టింగ్లో ఉన్నచ్చా. అండ్ చివర్లో ఎండింగ్లో ఉన్నది చూడండి బెంచ్, మార్చ్, పీచ్, రెచ్, రీసెర్చ్ ఈ విధంగా అనమాట.
తర్వాత అండి మనకి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. అండర్లైన్ ద లెటర్స్ రిప్రజెంటింగ్ దిస్ సౌండ్. ఏ సౌండ్? సిహెచ్, చ్ సౌండ్ని ఇట్లా రాశారం కదా, మనం ఇట్లా రాసుకున్నాం. ఇది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఈ విధంగా ఉంటుంది. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, వాటిని కనిపెట్టమన్నారు. ఇక్కడ మనకి చా అనే శబ్దం వచ్చి చూసుకోవాలండి. మనం సింపుల్గా చూసినట్లయితే ఫీచర్ చా వస్తుంది, రీచింగ్ సిహెచ్, ఇక్కడ రిచీస్ సిహెచ్, ఆర్చరీ సిహెచ్, నేచర్ టియు, బ్యాచ్ సిహెచ్, పిక్చర్ టియు, మ్యాచ్ సిహెచ్, చర్చ్ సిహెచ్ సిహెచ్. సింపుల్గా మనం చెప్పాలంటే, సింపుల్గా చెప్పండి అంటే ఏముందండి, ఇక్కడ టియు ఉన్నది చా శబ్దం వచ్చింది, అండ్ సిహెచ్ ఉన్నది చా శబ్దం వచ్చింది. ఇదే తుచ్. టియు ఉన్నది చా శబ్దం వచ్చింది చా, అండ్ సిహెచ్ ఉన్నది చా శబ్దం అనేది రావడం జరిగింది. ఇక్కడ ఫీచర్ అండ్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్గా అయిపోయింది. ఫీ ఇక్కడ దాకా ఎఫ్ఈఏ సరిపోతుంది. టియు, ఇక్కడ సిహెచ్, ఇక్కడ టియు, ఇక్కడ సిహెచ్, ఇక్కడ టియు, ఓకే, ఇక్కడ సిహెచ్, ఇక్కడ సిహెచ్, ఇక్కడ సిహెచ్, ఇక్కడ 2 సిహెచ్లు. ఈ విధంగా చా శబ్దం వచ్చి అండర్లైన్ చేయమన్నారు. వేటికి వస్తున్నాయంటే టియు అనే దానికి ఒకటి, సిహెచ్ అనే దానికి ఒకటి, చా అనే శబ్దం అనేది వస్తుందన్నమాట. అదిగోండి, ఈ విధంగా మనం ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో దీన్ని ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. ఓకేనా. షా అనేది, ష్ అనేది ఇట్లా ఈ విధంగా ఉంటుంది, ఈ ఆకారంలో ఉంటుంది. ఇదండి, దీంట్లో చ, ష అనే శబ్దాల గురించి తెలుసుకున్నాం, అండ్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కూడా చూసాం. అండ్ నెక్స్ట్ మీకు పీడిఎఫ్ కానివ్వండి, అండ్ లింక్స్ పాఠ్యాంశాలకు సంబంధించినవి కానివ్వండి, సప్లిమెంటరీ రీడర్ కానివ్వండి, అన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయబడి చాలా సులభంగా మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.